ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పెద్దలు మల్లు రవి గారు, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజు గారు, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పత్రిజీ గారి కుమార్తె పరిణిత పత్రిజీ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానులకు, అదేవిధంగా పోలీసు వారికి, పత్రికా మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు మనందరము ఇక్కడ కలవడానికి కర్త కర్మ అయినటువంటి పత్రిజీ గారికి, వారు ఎక్కడున్న పత్రిజీ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి ఈ 15 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నామో, మరి ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి ట్రస్టీ సభ్యులు ముందుండి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ చాలా చక్కగా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో కొత్తగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాడు గౌతమ బుద్ధుడు అనాపన సతి అనేటువంటి పదాన్ని ఈ ప్రపంచానికి ధ్యానం రూపంలో పరిచయం చేస్తే, మరి శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని ఈరోజు పత్రిజీ గారు అదే గౌతమ బుద్ధుడి స్థానంలో ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు పరిచయం చేసినటువంటి ఈ ప్రాంగణంలో మనందరం కూడా ఉండడము పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ, సమయం లేదు ఎందుకంటే మా సార్ అక్కడికి వెళ్ళి చూస్తూనే ఉన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ట్రస్టీ సభ్యులకు, చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా సార్ మేమందరం కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధులం అందరం కూడా ఈ మహాయజ్ఞంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ వెంట ఉండి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్.